మన పేజ్ లో రెగ్యులర్ గా మంచి మంచి ఓపెన్ ప్లాట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవి చూపిస్తుంటాను అండ్ ఓపెన్ ప్లాట్స్ గురించి కూడా చెప్తా ఉంటాను. అయితే రీసెంట్ గా ఒక కస్టమర్ నాకు కాల్ చేసి, అన్న నేను దసరా వరకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దసరాకి మళ్ళీ డబ్బులు అవసరం ఉంది, అప్పటి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చా ఏదైనా ఓపెన్ ప్లాట్స్ లో అని అడుగుతున్నారు. దసరా అంటే పోనీ ఒక 6 months అనుకోండి, అంటే ఒక 6 months వరకు నేను హోల్డ్ చేస్తాను, 6 months తర్వాత మళ్ళీ నేను నా డబ్బులు వెనక్కి తీసేసుకుంటాను, అంటే సేల్ చేసేసుకొని వెనక్కి తీసుకుంటాను, అలా ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని. ఇది చాలా చాలా ఫూలిష్ డెసిషన్. ఒకవేళ అలా ఎవరైనా 6 months కి 1 year కి ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకునేటట్టయితే అది చాలా చాలా ఫూలిష్ డెసిషన్. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ ఏవైనా కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టైప్. అంటే ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక మినిమం 3 to 5 years మీరు హోల్డ్ చేయగలగాలి. ఓపెన్ ప్లాట్స్ అనేవి కూడా ఎప్పుడు మీకు సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాయి. ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సిటీ అవుట్స్కట్స్ లో ఎందుకు ఉంటాయి? ఎందుకంటే ఎక్కడైతే ఎటువైపు అయితే ఫ్యూచర్ లో డెవలప్మెంట్ వస్తుందో, ఎటైతే సిటీ ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్కడైతే అఫోర్డబుల్ ప్రైసెస్ లో ల్యాండ్ దొరుకుతుందో అక్కడ వెంచర్స్ వేసి అక్కడ అంతా రీసెర్చ్ చేసి అంతా చెక్ చేసుకొని అప్రూవల్స్ తీసుకొని లేఅవుట్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ నువ్వు కొంటున్నావు అంటే ఈ రోజు కొనేస్తే నెక్స్ట్ ఇయర్ నీకు డబుల్ అయిపోద్దని కాదు. చాలా మంది ఏజెంట్స్ నెక్స్ట్ ఇయర్ కి మీకు డబుల్ అయిపోద్ది అలా ఇలా చెప్తారు, బట్ అది మాక్సిమం పాసిబుల్ కాదు. సమ్ టైమ్స్ లక్ బాగుంటే, అదృష్టం బాగుంటే ఒక్కో దగ్గర అవుతుంది, కానీ అన్ని చోట్ల అట్లా జరగదు. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు చూసేటప్పుడు మినిమం 3 to 5 years మీరు ఆ డబ్బుల్ని హోల్డ్ చేయగలుగుతానంటేనే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏమైనా మీకు స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా ఇస్తారనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కి ఇచ్చుకోవచ్చు, ఇట్లా ఏదైనా చేయొచ్చు. కానీ ఎందుకంటే ల్యాండ్ మీద పెట్టినప్పుడు మీరు కొన్నప్పుడు ఈజీగా కొంటారు, కానీ మళ్ళీ రీసేల్ చేయాలంటే చాలా ఉంటాయి. అప్పటికి ఎమ్యూనిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి, ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ అన్ని రావాలి, కొనే బయ్యర్ దొరకాలి. బయ్యర్ దొరికిన తర్వాత కూడా మీరు అన్ని లీగాలిటీస్ అన్ని ఫార్మాలిటీస్ అన్ని ప్రాసెస్ చేసుకొని మీరు అది ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఒక ఏజెంట్ కే 6 months లో ప్లాట్ అమ్మడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది ఒక నార్మల్ పర్సన్ కి 6 months హోల్డ్ చేసి 6 months తర్వాత ప్లాట్ అమ్ముకోవడం అనేది చాలా కష్టం. అండ్ ఏజెంట్స్ మీకు ఎవరైనా మేము రీసేల్ చేస్తాం, మేమే రీసేల్ చేస్తాం మీకు కావాల్సినప్పుడు అంటే అది కూడా అంత నమ్మాల్సిన అవసరం లేదు. 6 months తర్వాత చూద్దాంలే అని అనుకోని మీ చేత కొనిపిస్తారు, కానీ 6 months తర్వాత ఖచ్చితంగా మీ ప్లాట్ ని రీసేల్ చేయించడం అనేది కష్టం వాళ్ళకి కూడా. అప్పటికప్పుడు బయ్యర్ దొరకాలి, ఆ ప్లాట్ వాడికి నచ్చాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, లేదా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. సో అందువల్ల 6 months 1 year లో నేను నా డబ్బులు వెనక్కి తీసుకుంటాను, అప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తానంటే ఓపెన్ ప్లాట్స్ ఈజ్ నాట్ ఫర్ యూ. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ మాక్సిమం మెజారిటీ ఆఫ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ మీకోసం కాదు. మీరు వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చు. మినిమం 3 to 5 years హోల్డ్ చేసేటట్టయితేనే ఓపెన్ ప్లాట్స్ మీకోసం.